ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. ఉమ్మడి కార్యాచరణ రూపొందించి సూపర్ సిక్స్ అంటూ జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మనతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చిన్నబాబు ఉన్నారు. సరే ఏంటి టీడీపీ జనసేన పొత్తు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎలా జరుగుతుంది? ప్రచారం ఎలా ఉంది? ఎన్నికల ప్రచారం అనుకోవచ్చా ఇప్పుడు చేసే ప్రచారం అంతా? అందరికీ నమస్కారం. చాలా చక్కగా రెండు పార్టీల మైత్రిబంధం నడుస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత కుట్ర పన్నినా కూడా మరి వాళ్ళ ఆటలు సాగట్లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీకి రెండు పార్టీల బంధం అంటే ఏంటో రుచి చూపిస్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే. రోజుకొకటి కాడికి పార్టీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి. కారణం ఇప్పటివరకు చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచకాలే వాళ్ళే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఒక బాధ్యత, ఒక భరోసా అనేది ఈ రెండు పార్టీల కలయిక చెప్తుంది ఆల్రెడీ ప్రజల్లో. వాళ్ళ పార్టీలకు కూడా చెప్తుంది. మరి పండగ తర్వాత ఇంకా బాగా వలసలు ఉంటాయి రెండు పార్టీల్లోకి. అదేవిధంగా ఈ సంక్రాంతి శుభ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీని భోగిమంటల్లో ప్రజలు ఎలా వేసేస్తారు, వేసి పూర్తిగా ధ్వంసం చేసి రాష్ట్రానికి మంచి పరిపాలన ఇచ్చే విధంగా ఉంది. అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం రాబోతున్నారు. ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో సమావేశాలు పెడతారు. ఎంతవరకు వస్తుంది? అంటే రివ్యూస్ చేస్తున్నారండి ఆయన. 190% ఎక్కడి నుంచే పోటీ చేయాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. అది జరుగుద్దని అందరూ అనుకుంటున్నాం. రెగ్యులర్ కాకినాడ చేశారు, రేపు రాజమండ్రి కానీ, అమలాపురం కానీ, నర్సాపూర్ కానీ ఇవన్నీ పార్లమెంటరీ వైజ్ చేయాలని అనుకుంటున్నారు. డేట్స్ అది ఫైనలైజ్ అవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వస్తారు రారంటే కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఎందుకంటే మరి విపరీతమైన వర్క్ ప్రెషర్లో ఉన్నారు. రెండు పార్టీలు మాట్లాడుకోవటం, సీట్లు సర్దుబాటు, ఎవరిని ఎక్కడ నిల్చోబెట్టాలనే దాని మీద విపరీతమైన కసరత్తు జరుగుతుంది. దాని మీద బిజీగా ఉన్నారు. డెఫినెట్గా రివ్యూస్ అవుతాయి. వెనకాల మనోహర్ గారు కానీ అదర్ టీమ్స్ కానీ రివ్యూస్ చేస్తున్నారు. చాలా బాగుంది. రాను రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా బలంగా ఏ ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి ఇవ్వకుండా ఇరు పార్టీలు మైత్రితోటి మొత్తం కైవసం చేసుకోబోతున్నారు. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఎన్ని సీట్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమన్నా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇచ్చారా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్కి? తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వకుండా ఎలా ఉంటాం, తప్పనిసరిగా ఇవ్వాల్సింది. మేము మా ఇన్ఛార్జీలు, మా పిఎస్సీ సభ్యులు అందరూ కూడా కూర్చుని నిర్ణయం తీసుకుని దాని మీద ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా మంచి రెండు జిల్లాల్లో బలంగా ఉన్నాం కాబట్టి ఎక్కువ సీట్లు ఆశించే ప్రయత్నం ఉంది. కానీ ఏదైనా కూడా నిర్ణయం కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా గౌరవిస్తాం. ప్రతి ఒక్కరు కూడా దానికి సిద్ధపడి ఉన్నాం. వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు వస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మాట్లాడుతున్నారు. సాక్షాత్ సీఎం జగన్ భీమవరం పర్యటనలో కూడా చాలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, పర్సనల్గా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఏంటి ఈ విమర్శల్ని ఏ విధంగా తీసుకుంటారు? ఇదే కంటిన్యూ అవుద్దంటారా రాజకీయాల్లో? చేతగానేవాడికి చెత్త మాటలు మాట్లాడుతుంది తప్ప ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లల కార్యక్రమంకి వచ్చాడు, విద్యా దీవెన అన్నాడు. పిల్లలందరినీ బలవంతంగా తీసుకొచ్చారు, ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. కూర్చుని పిల్లల భవిష్యత్తుని ఎలా మెరుగుదిద్దాలో చెప్పాలి కానీ పెళ్ళిళ్ళు పిల్లల గురించి మాట్లాడితే వాడేంటండి? ఒక సీఎం దిగజారిపోయి చేసే ప్రయత్నం. ఇప్పుడు మీరు కూడా చూశారు, దగ్గరుండి చాలామంది మంత్రులతోటి, చాలామంది ఎమ్మెల్యేలతోటి తిట్టిస్తూ మొదలుపెట్టారు అందరినీ. తిట్టించినాడు ఎవడు, నువ్వు నీకు సీట్ ఉన్నాను అంటున్నాడు. ప్రజలు తిరస్కరించినట్టే కదా తిట్టినాడు ప్రతి వాడు. నేను అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. డెఫినెట్గా ఇంటికి పంపడం ఖాయం. ఈ పిచ్చ మాటలు మాట్లాడతాం, ఓడిపోయేవాడికి ఏమీ లేక ఏం చేస్తారు సబ్జెక్టు. కళ్యాణ్ గారిని అనే ధైర్యం ఎక్కడుంది అసలు? ఒక అవినీతి కానీ ఏమైనా ఉందా? నేను ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఒక 500 రూపాయలు సందా ఇవ్వడం ఎక్కడ చూడలేదు. కళ్యాణ్ విమర్శించే స్థాయి ఆయనకి లేదని అనుకుంటున్నాను. డెఫినెట్గా ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఈయన మీరు తిట్టండి అన్న వాళ్ళకి టికెట్ ఈయన ఓట్లేదు, మీరు ఓడిపోతారన్నారు. ఇలాగే రాష్ట్ర ప్రజలు కూడా డెఫినెట్గా ఇంటికి పంపి ఏర్పాటు చేస్తారు. భీమవరం ఎమ్మెల్యే గ్రన్ శ్రీనివాస్ ఫార్ములా చెప్తున్నారు. టీడీపీ జనసేన గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని చూసి ఇక్కడ గెలుపు నిర్ణయించొద్దు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అధ్యక్షుడికి 2019 ఎన్నికల కన్నా కూడా ఓట్ల శాతం తగ్గింది, జనాలు మారారు అనేది గ్రన్ శ్రీనివాస్ వాదన. బిగ్ టీవీ ద్వారా రియల్ హీరో గారికి క్లియర్గా ఒకటి చెప్పండి. ఓట్ల శాతం తగ్గడం అంటే ఆయనకన్నా బాగా ఎవరికి తెలియదు. ఎందుకంటే 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకి 51% ఓట్లు వచ్చినాయి. 9లో రాజశేఖర రెడ్డి గారు నగ్గినా కూడా టికెట్ ఉన్నాడు ఆయనకి. ఆయన ఫోటో తగలబెట్టాడు అనుకోండి. 2014లో ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 47%, 43%. 51 నుంచి ఎక్కడికి వచ్చాయండి ఆయన? 43.
ఇప్పుడు 2019లో ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 35%. ఆయన గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. డెఫినెట్గా 2024లో ఆయన గ్రాఫ్ పడిపోతుంది తప్ప భీమవరంలో ఎప్పుడు చూడని కని విని ఎరగని మెజారిటీతో కూటమి ఇక్కడ నగ్గుతుంది. ఇది రాసి పెట్టుకోమనండి. ఆయన మీ ద్వారా మళ్ళీ క్లిప్పింగ్ అవసరం ఇద్దరు, కానీ డెఫినెట్గా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఇక్కడే కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా నర్సాపురం పార్లమెంటు ప్రతి ఒక్కరికి కూడా భారీ మెజారిటీతో నగ్గే సీటే మైత్రిలో. అందులో డౌట్ ఏం లేదు. డెఫినెట్గా ఆయన అపోహలో ఉన్నారు. సహజంగా అలా లేకపోతే ఆయన పోటీ చేయలేడు. ఓడిపోతానని తెలిస్తే ఆయన పోటీ చేస్తాడా? నగ్దానైనా చిరాశ ఆయనకు ఉండాల్సిందే. కాబట్టి ఆయన హాస్యం ఏం కాదనం, కానీ డెఫినెట్గా ప్రజలు రుచి చూపెడతారు. ఆయన అంటే పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి కాపు సామాజిక వర్గం ఓట్లు చీల్చేందుకు సినీ వర్గానికి చెందిన కొంతమంది పెద్దల్ని, ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వారిని వైసీపీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నారు. దానివల్ల టీడీపీ జనసేన ఈ మైత్రిని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అటువంటిది జరిగితే ఎట్లా చూస్తారని? ఇవేమీ సాగమండి. ఎందుకంటే ఇప్పుడు 150 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడు. ఒక సీటు రాని జనసేన ప్రశ్నించి పనిచేయించే పరిస్థితికి వచ్చింది. బలం ఎవరికి ఎక్కువ ఉంది? 150 సీట్లు వచ్చినప్పుడు బలవంతుడా, ఏమీ సీట్ లేకుండా ప్రశ్నించి పనిచేయించేప్పుడు బలవంతుడా? ఈ కుయుక్తులు అన్నీ అయిపోయినాయి. ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్తున్నారు. ఈ కుల గొడవలు, ఈ పార్టీల గొడవలు ఎన్ని పెడదాం అనుకున్నా కూడా ఎవడు కూడా ఆలోచించే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా వెనకేసాడు కాబట్టి ఏమి ఇచ్చినా తీసుకుంటారు ప్రజలు. జాగ్రత్తగా ఈ బటన్ రెడ్ని అందరూ కలిసికట్టుగా ఒక బటన్, ఈవీఎంలో బటన్ ఉంటుంది. ఆ బటన్ ఏంటంటే 2 పార్టీలకి ఐక్యతో బటన్. ఆ బటన్ నొక్కి బటన్ రెడ్డి గారిని ఇంటికి పంపే ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా జనసేన పార్టీ ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించారు. అట్లాగే టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీ తరఫు నుండి. ఒకవేళ ఏదైనా ఒక సీటు గురించి అక్కడ మాకే సీటు కావాలని ఇటు జనసేన అటు టీడీపీ క్యాండిడేట్ పట్టుబడితే అక్కడ ఏంటి అటువంటి పరిస్థితి వస్తే ఎట్లా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండిపోతుంది? సహజంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో డెఫినెట్గా అధికారంలో రాబోయే పార్టీ 2 కలిపి ఉన్నాయన్నప్పుడు పోటీతత్వం ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా 1-2 చోట్ల ఉండొచ్చు. చిన్న చిన్న పెద్ద ఏం కాదు. సమస్యలన్నీ పరిష్కరించిన విధంగానే ఉంటాయి. కూర్చొని మాట్లాడతాం. అక్కడ ఇబ్బంది లేదు, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ప్రజలు, నాయకులు ముఖ్యంగా కూడా నిర్ణయించుకున్నారు. ఈరోజు 2 పార్టీల కలయిక కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే కలయిక, వ్యక్తిగత జీవితాలు, వ్యక్తిగత పార్టీల గురించి కలయిక కాదు ఇది. సో డెఫినెట్గా క్లియర్గా చెప్పారు. మన కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఈ 2 పార్టీల కలయిక రాష్ట్ర అభివృద్ధి గురించి. సో డెఫినెట్గా నాయకుల్లో కూడా ఆలోచన ఉంది. సమన్వయంతో వెళ్తాం. 1-2 చిన్న చిన్న పెద్ద ఇష్యూయే కాదు అది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతుంది. 2019లో అభివృద్ధి, ప్రజలకు కోరుకునే ఆనందాన్ని డెఫినెట్గా పార్టీలు పంచబోతున్నాయి. ఇది మొత్తం మీద చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన తప్పనిసరిగా విజయకేతనం ఎగురవేస్తుందంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జగన్మోహన్ని ఇంటికి పంపించే పరిస్థితి కూడా ఇక్కడ ఉంటుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చిన్నబాబు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.